పదే పదే జనంలోకి వీళ్ళు తీసుకెళ్తున్నట్లు. రైట్ రైట్ ఓకే శ్రీనివాసరావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. మనతో పాటు విశ్లేషకులు ఉన్నారు, దుగ్గిరాజు శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఓకే, విన్నారు కదా రెండు వైపుల వాదనలు. క్రెడిట్ మాదంటే మాదంటున్నారు. అసలు ఒక స్థాయిలో అయితే అసలు దాన్ని వ్యతిరేకించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఆ ప్రాంతానికి సంబంధించిన విషయంలో అసలు దాన్ని ఈగలు తోలుకుంటారన్నారు, ఎయిర్పోర్ట్ వద్దన్నారు, ఇప్పుడు క్రెడిట్ కోసం మాట్లాడుతున్నారంటూ టీడీపీ అని చెప్పడం మీరు విన్నారు. ఇవన్నీ కూడా కాదు, దీన్ని ఏ విధంగా రూపాంతరం చెందింది, ఎక్కడి నుంచో స్టోరీ మొత్తం చరిత్ర అంతా ఇటు పక్క శ్రీనివాసరెడ్డి గారు మొదలుపెట్టారు. ఓవరాల్గా మీకున్న విశ్లేషణ ప్రకారం అసలు వాస్తవాలే ప్రభుత్వాలు మారుతుంటాయి, కానీ అక్కడ ప్రభుత్వ సంస్థల పనులు మాత్రం యాగవు కదా. అధికార పార్టీలు మారుతూ ఉంటాయి, ప్రభుత్వ పనులు ప్రభుత్వం చేసుకుంటూ ఉన్నది. వాస్తవం క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి, అసలు ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి? అసలు ఇది కొంచెం విచిత్రమైనటువంటి వాదనలండి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతుంటాయి, నాయకులు మారుతుంటారు. అంత మాత్రం చేత గీత కొట్టి ఇదిగో ఇది నా హయాం, ఇది నా హయాం, ఇది నా హయాం అని ఎలా అనుకోవాలనే ఆలోచన కలుగుతుందో మాకైతే అర్థం కావట్లేదు. సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. సో ఈ కొత్త రకమైనటువంటి వాదన, ప్రతివాదన, ఇది మా హయాంలో వచ్చింది, ఇది మా హయాంలో వచ్చిందని ఇద్దరు కూడా వారికి అనుకూలంగా ఉండేటువంటి విషయాలు చెప్పారు. అయితే గురుస్వామి గారు ఎక్కువగా జీవోలను కోట్ చేయగలిగారు. శ్రీనివాసరెడ్డి గారు మాత్రం ఓకే ఓవరాల్గా చూపించారు. అయితే జనంలోకి వెళ్ళేటువంటి పర్సెప్షన్ చాలా కీలకం అండి దీంట్లో. అంటే ఎవరు ఎంత క్రెడిట్ చేశారు అనేటువంటిది ఇలా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు అభివృద్ధిని తీసుకెళ్తున్నది, ముందుకు తీసుకెళ్తోంది కూటమి ప్రభుత్వం అనేటువంటి ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నారు. బట్ నిజానికి జనంలో కూడా అది ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచగలిగారండి. కాబట్టి ఈ భోగాపురం అనేటువంటి ఆలోచన చాలా ముందు కాలంలో జరిగింది. మన అందరికీ తెలిసిందే, విశాఖపట్నంలో ఉన్నటువంటి విమానాశ్రయం ఏదైతే ఉందో అది సివిలియన్ ఎయిర్పోర్ట్ కాదు, పౌర విమానాశ్రయం కాదు. అది ఎయిర్ ఫోర్స్కి, నేవల్ వాళ్ళకి ముఖ్యంగా కట్టుకున్నటువంటి ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్ని మనం గత అనేక దశాబ్దాలుగా వాడుతున్నాం. అనేక దశాబ్దాలుగా దాన్ని సివిలియన్ ఎయిర్పోర్ట్గా వాడుతున్నాం. నిజానికి నావీ వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు మాకు అది పూర్తి స్థాయిలో కావాలి అని. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు, ఇన్ని రకాల ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి. 2014 వరకు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. ఏనాడో కూడా ఈ ప్రాంతం, కోస్తా ప్రాంతం అభివృద్ధి గురించినటువంటి ఆలోచన ప్రభుత్వాలు చేయలేదండి. సో దానివల్లే భోగాపురం అనేటువంటి ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇప్పటిదాకా అసలు ఎప్పుడో రావాలి. విశాఖపట్నంలో ఒక అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ ఎప్పుడో రావాలి. మనం సర్దుకుపోతున్నాం, సరే హైదరాబాద్ కూడా మందేలే అనేటువంటి పద్ధతిలో దాన్ని తీసుకెళ్ళిపోయారు. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ డెవలప్ చేశారు, దాంట్లో కూడా ఇలానే కొట్టుకున్నారు. అది నా ఆలోచన అంటే నా ఆలోచన అనేటువంటిది. ఈ రకమైనటువంటి వాదన వల్ల ఎవరికి ఏమి లబ్ధి వస్తుందో నాకైతే తెలియదు. కానీ ఇది రాష్ట్రం కోసం రెండు పార్టీలు ప్రయత్నం చేశాయి. వ్యక్తులుగా మాత్రం నేను అస్సలు మాట్లాడాను. రెండు ప్రభుత్వాలు కూడా ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేసుకుంటూ పోయారు. వాళ్ళు చేసినటువంటి పని వల్లనే వచ్చాయి. అయితే అంతిమంగా జరిగినటువంటి ఒక లబ్ధి ఏమిటంటే, ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఎవరికైతే ఇచ్చారో, ఏ సంస్థ అయితే టేకప్ చేసిందో ఆ జిఎంఆర్ గారు ఆ ప్రాంతానికి చెందిన వారే. ఇప్పుడు ప్రస్తుతం మినిస్టర్గా ఉన్నటువంటి, సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు ఆ ప్రాంతం వారే. సో ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఇద్దరూ కలిసికట్టుగా పనిచేశారు. అది అక్కడికి మొత్తం మీద ఇప్పుడు ఒక అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది. దీన్ని అందరూ కలిసికట్టుగా రాజకీయ పార్టీలకు అతీతంగా సంబరం చేసుకోవాల్సినటువంటి ఈ పరిస్థితుల్లో ఈ క్రెడిట్ కోసం అనేటువంటి గోల ఎందుకు వస్తుందో తెలియదు. ఇది ప్రజలు మాత్రం హర్షించట్లేదండి. సో ప్రజలు ఏమిటి, మన రాష్ట్రం అభివృద్ధి చెందిందని ఆలోచనలో ఉండాలి, కానీ వైకాపా అభివృద్ధి చెందింది లేదా తెలుగుదేశం హయాంలో చెందింది అనేటువంటి మాటల్ని వారు కోరుకోవట్లేదండి. సో ఏ ప్రాజెక్ట్ వచ్చినా, ఏమి జరిగినా ఈ పర్సెంటేజ్ లెక్కలు, ఒకరేమో 26%, 85% మా దాంట్లో అయింది అని ఒకరు, లేదా అసలు 26% అప్పుడైంది ఒకరు. ఎప్పుడు ప్రజలు వెళ్ళి లెక్కలు చూసేటువంటి వ్యవహారాలు కాదు. ఇది మనం చూస్తున్నటువంటిది అభివృద్ధి అనేటువంటిది మిగతా రాష్ట్రాల్లో కూడా జరుగుతోంది. కానీ ఎక్కడా కూడా ప్రతిపక్షం, అధికార పక్షం ఈ రెండు కూడా మా క్రెడిట్ అంటే మా క్రెడిట్ అనేటువంటి గోల ఏ రాష్ట్రంలో లేదు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. సో అక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ అలానే కొట్టుకుంటున్నాయి ఈ క్రెడిట్ కోసం. మనకి ఇక్కడ వైకాపా, తెలుగుదేశం కూడా ఇలానే ప్రయత్నం చేస్తున్నాయి. అలా కాకుండా ఒక ప్రజాస్వామ్యంలో
అధికార ప్రతిపక్ష పార్టీలు వారి వారి స్థానాలు మార్చుకుంటూ ఉంటాయి ప్రజాభిప్రాయాన్ని బట్టి. ఇటు నుంచి అటు వెళ్తుంది, ఆ స్థానంలో వాళ్ళు ఇటు వస్తారు. మనం అనేటువంటి పదం లేకుండా ఇప్పటికీ మనం మన రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనేటువంటి ఆలోచన లేకుండా ఇలా చేసుకుంటూ పోవటం వల్ల ఈ ఆనందం కూడా, అంటే రాష్ట్ర ప్రజలందరూ ఆనందించే సమయం, ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, ఆ ప్రాజెక్టు వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆ ఆనందాన్ని ప్రజలందరూ కూడా అనుభవించడానికి వీల్లేనివ్వకుండా ఈ దశలో కూడా ప్రజల్ని